హలో ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర అలసందల పులగూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టిన అలసందలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీరు వేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు అదే కుక్కర్లో గోంగూర, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఒక 5 విజిల్లు రానిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనము అలసందలు స్కిప్ చేసినా పర్లేదండి, వేస్తే ఇంకా బాగుంటుంది. ఎక్స్ట్రా నీరు తీసేసి రామి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా పోపు వేగిన తర్వాత ముందుగా మనం రామి పక్కన పెట్టుకున్న గోంగూర, అలసందలు వేసి ఒకసారి కలిపి 5 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర రెడీ.